कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानीं सहितं नमामि। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानीं सहितं नमामि। శివ మహాపురాణం 24,000 శ్లోకాలు 7 సమితులతోటి శివ మహాపురాణం చెప్పుకుంటాను మనం. ఇంతకుముందు మనం 9 అధ్యాయాలు విద్వేశ్వర సమిత చెప్పుకున్నాం. మనం ఇది 10వ అధ్యాయం రుద్ర సమితలో మనం ప్రవేశిస్తున్నాం. మొదటి అధ్యాయం రుద్ర సమిత. పూర్వము కైలాసంలో ఈశ్వరుడు నందికేశ్వరుడు చెప్పగా, నందికేశ్వరుడు సనత్ కుమారుడు చెప్పగా, సనత్ కుమారుడు వేదవ్యాసుడు చెప్పగా, వేదవ్యాసుడు సూత మహామునికి చెప్పగా, సూత మహాముని నైమిషారణ్యంలో ప్రయాగధర నుదుర విభూది మెడలో రుద్రాక్షలు శివ పంచాక్షరి మంత్రం పఠిస్తూ శివ మహాపురాణం విన్నట్టు పురాణం చెప్తుంది. ఏ గ్రామంలో అయితే ఈ శివ మహాపురాణం విన్నా, చదివినా, చెప్పించినా, చదివినా ఇలాంటి వారికి 24 లక్షల గోవులు దానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. ఒక గోవు కూడా మనం దానం చేయలేం. అలాంటి 24 లక్షల గోవులు దానం చేసిన పుణ్యఫలం, అనేక యజ్ఞయాగాలు చేసిన పుణ్యఫలం లభిస్తుందని పురాణం చెప్తుంది. ఈ శివ మహాపురాణం ఎవరైతే చదువుతారో వింటారో అలాంటి వారు అన్ని తీర్థాల్లో మునిన పుణ్యఫలం, అన్ని క్షేత్రాలు దర్శించిన పుణ్యఫలం లభిస్తుందని పురాణం చెప్తుంది. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్నీ పఠించిన పుణ్యఫలం కేవలం శివ మహాపురాణం వింటే వస్తుందని చెప్తుంది. నుదుట విభూది మెడలో రుద్రాక్షలు శివ పంచాక్షరి మంత్రం ఎవరైతే పఠిస్తారో, ఏ గ్రామంలో అయితే శివభక్తుడు నుదుట విభూది మెడలో రుద్రాక్షలు రోజు ఇంట్లో శివలింగం పెట్టి పూజిస్తాడో, త్రిసంధ్యా కాలంలో శివ పూజ చేస్తాడో, అతను చూడడానికి నదులు రూపాలు దాల్చి వస్తాయని పురాణం, ఆయన దర్శించుకోవడానికి నదులు, సప్త సముద్రాలు రూపాలు దాల్చి వస్తాయని పురాణం స్పష్టంగా చెప్తుంది. అదేవిధంగా ముక్కోడి దేవతలు పక్షు రూపంలో వచ్చి అతన్ని దర్శించిపోతారని, నమస్కారం పెట్టిపోతారని పురాణం చెప్తుంది. అదేవిధంగా ఇలాంటి శివభక్తుడు నిరంతరం శివునికి అభిషేకం చేసే శివభక్తుడు, త్రిసంధ్య కాలంలో శివ పూజ చేసే శివభక్తుడు ఉంటాడు కదా, అతను చూడడానికి కైలాసనాథుడైన కైలాసనాథుడు శివుడే స్వయంభూ రూపంలో వచ్చి అతని ద్వారా స్థాపన అవుతాడని పురాణం స్పష్టంగా చెప్తుంది. శివ మహాపురాణం ఏ గ్రామంలో అయితే ఎప్పుడు శివ పూజ చేయని వాడు, ఎప్పుడు శివాలయం వెళ్ళిన, శివ పంచాక్షరి మంత్రం పఠించిన వాడు, నుదుట విభూతి ధరించిన వాడు కూడా ఆ గ్రామంలో ఒక శివభక్తుడు ఉంటే అందరు శివనామ స్మరణ చేస్తారని పురాణం, శివభక్తులుగా మారిపోతారని పురాణం, శివపురాణం చెప్తుంది. అది నేనేం చెప్తలేను, నా సొంతంగా ఏం చెప్తలేను. ఈ శివపురాణ గ్రంథం నా ఎదురుగా ఉంది, చూడొచ్చు. రుద్ర సంహితలో ఉన్నది. ఓం నమ శివాయ. అదేవిధంగా నైమిషారణ్యంలో ప్రయాగధర సూతమాముని సౌనకాదిమాములో చెప్తున్న పురాణం శివ మహాపురాణం 24,000 శ్లోకాలు 7 సంహితలు. మొదటి సంహిత విద్వేశ్వర సంహిత, రెండో సంహిత రుద్ర సంహిత, మూడో సంహిత శతరుద్ర సంహిత, 4వది కోటి రుద్ర సంహిత, 5వది ఉమా సంహిత, 6వది కైలాస సంహిత, 7వది వాయువ్య సంహిత. మనం ఈరోజు రుద్ర సంహితలో ప్రవేశించినాం. మనం మొదటి అధ్యాయంలో ఉన్నాం. మనం శివ మహాపురాణం పూర్వము భద్రాయు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన మహాశివభక్తుడు, నుదుట విభూతి మెడలు రుద్రాక్షలు ధరించి ఆ రాజ్యం సుభిక్షంగా పాలించేవాడు. ఆ రాజ్యంలో ప్రజలు కూడా మహా సుభిక్షంగా సుఖంగా జీవనం సాగించేవాళ్ళు. అక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా సుభిక్షంగా జీవనం సాగించేవాళ్ళు. అదేవిధంగా ఆ రాజ్యంలో అన్ని చోట్ల శివాలయాలు కట్టించి తటాకాలు తవ్వించినవాడు. అంతటి మహాభక్తుడు. ఆ రాజ్యంలో అందరికీ శివపురాణం, అష్టాదశ పురాణాలు చెప్పించేవాడు ఈ భద్రాయు రాజు. ఇలా కాలం నడుస్తుంటే అతనికి పెళ్లి రోజు వస్తుంది. పెళ్లి రోజు రాగానే వాళ్ళందరూ కలిసి ఒక వనంకి వెళ్ళిపోతారు. ఆ రాజు కుటుంబంతో సహా ఆయనకు వనంకి వెళ్ళిపోతారు. వనంకి వెళ్ళిపోగానే అక్కడ ఇతని శివభక్తికి మొత్తం ముల్లోకాలు మొత్తం దావాలంగా ఈ వార్త వెళ్ళిపోతుంది. ఈయన రాజ్యంలో శివాలయాలు కట్టించడము, తర్వాత రాజ్యంలో పురాణాలు చెప్పించడం, చాలామంది శివభక్తులుగా మారడము, ఈయన వల్ల, ఈ భద్రాయ రాజు వల్ల చాలామంది శివభక్తులుగా మారడం, నుదుట విభూతి మెడల రుద్రాక్షలు ధరించి శివ పంచాక్షరి మంత్రం పఠించడం, శివాలయం వెళ్ళడం, శివునికి అభిషేకాలు చేయడం, ఇవన్నీ ఈయన వల్ల చాలామంది శివభక్తులుగా మారడం, ఆ రాజ్యంలో, ఆ గ్రామంలో మారడం, చాలా రాజ్యంలో ఉన్న చుట్టూ గ్రామాలలో మారడం, ఇవన్నీ ఈ దావాలంగా
ఇంద్రాది లోకాల్లో దావాలంగా వార్త వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత కైలాసనాథుడు అనే శివుడు శివపార్వతులు ఈయన భక్తికి మెచ్చి ఈయనను పరీక్షిద్దామని చెప్పి ఈ వనం కాడికి వచ్చేస్తారు. ఈ వనంలో ఈయన భార్య పిల్లలతో ఉంటాడు. ఆ వనంలోకి వచ్చేటప్పుడు ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చేస్తారు. వచ్చేసి పరిగెత్తుకుంటూ వస్తుంటారు. అంటే ఈ బ్రాహ్మణ రూపంలో ఉన్న అతని భార్య రూపంలో పార్వతి మాత భార్య రూపంలో ఉంటుంది కదా, ఈ బ్రాహ్మణుడు భార్య రూపంలో ఉంటుంది కాబట్టి ఒక మృగం వేటాడుతున్నట్టు పరిగెడుతూ ఈయన బ్రాహ్మణోత్తముడు ఈ రాజు దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఎప్పుడైతే పరిగెత్తుకుంటూ రాగానే రాజా కాపాడు, నన్ను కాపాడు, ఆ మృగం నా భార్య పడుతుంది, కాపాడు అనగానే అప్పుడు రాజు విల్లు తీసి బాణాలు వేసినా కానీ ఆ మృగం ఆ భార్య మీద పంజా వేసి తీసుకొని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ బ్రాహ్మణోత్తముడు నువ్వేం రాజు, నువ్వు కాపాడగలుగుతావు, నువ్వేం శత్రువుడు, ప్రజలను ఏం కాపాడుతావు, నన్నే ఒక బ్రాహ్మణుడు భార్యనే కాపాడలేకపోయినా నువ్వు ఏం చేయగలుగుతావు, నువ్వు ఎందుకు పనికిరావని చెప్పి నేను అనేసరికి బాగా బాధపడతాడు రాజు. ఎందుకంటే ఆయన ఎన్నో రాజ్యాలను జయించిన వాడు, ఎంతోమంది రాజ్యాలపైన దాడులు చేసి ఆ రాజ్యాలను సాధించినవాడు. అలాంటి క్రూర మృగాన్ని నేను సంహరించలేకపోయినా అని చెప్పి బాధపడి నీకేం కావాలో కోరుకో నీకు ఇస్తాను అనేసరికి అప్పుడు ఈ బ్రాహ్మణుడు నాకేం అవసరం లేదు రాజా, నేను బ్రాహ్మణోత్తముడు, నేను యజ్ఞయాగాదులు చేస్తాను, నాకు యజ్ఞయాగాలు చేయడానికి స్త్రీ కావాలంటే భార్య కావాలి, నా భార్య చనిపోయింది, ఇక నేనేం చేయగలుగుతా, నేను కూడా చనిపోతా అంటే లేదు నీకేం కావాలో కోరుకో, నా రాజ్యాంగం అంటే రాజ్యాంగం నాకు భార్య కావాలి, నీ భార్యని అంటే ఇది ధర్మ విరుద్ధము, పర స్త్రీ అయినా పర ధనమైనా మహాపాపం తెలియదా అని చెప్పేసరికి లేదు నాకు యజ్ఞయాగాదులు చేయాలనేసరికి సరే అని భార్యని దానం చేయ లోపలనే ఆ బ్రాహ్మణ రూపంలో ఉన్న శివుడు దేదీవ్యమాన సూర్యకాంత కోటి కాంతులతో దర్శనమిస్తాడు. ఇది ఇలా ఉండగా పూర్వము శుపుడు అనే రాజు దధీచి మహర్షి వివాదం గురించి చెప్పుకోబోతున్నాం మనం. పూర్వము ఒక అగ్రహారంలో ఒక గురుకులంలో దధీచి మహర్షి శుపుడు అనే రాజు, అంటే చిన్నప్పుడే వాళ్ళు అగ్రహారంలో గురుకులంలో వీళ్ళు జాయిన్ అవుతారు. ఈయనేమో దధీచి మహర్షి ఒక ఋషి పుత్రుడు, అదేవిధంగా శుపుడు ఒక రాజుపుత్రుడు. వీళ్ళందరూ ఒకటే గురుకులంలో వీళ్ళు విద్యాభ్యాసం చేస్తారు. వీళ్ళు చేసినప్పుడు చిన్నప్పుడు స్నేహితంగా ఉంటారు దధీచి మహర్షి శుపుడు ఇద్దరు ఉండి ఈయన రాజకుమారుడు కాబట్టి ఈ శుపుడు రాజకుమారుడు కాబట్టి దధీచి మహర్షికి వాగ్దానం చేస్తాడు, నేను పెద్దగా అయిన తర్వాత మనకు విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత నేను రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత నీకేమైనా కష్టం వస్తే నా రాజ్యానికి రమ్మని ఈ శుపుడు చెప్తాడు. చెప్పిన తర్వాత సరే అంటాడు. ఈ తర్వాత 16 సంవత్సరాలు అయిపోతుంది, వీళ్ళు విద్యాభ్యాసం కంప్లీట్ అవుతుంది. అయిన తర్వాత ఈ శుపుడేమో రాజ్యానికి వెళ్ళిపోతాడు, ఈ దధీచి మహర్షి ఏమో ఆయన ఆశ్రమానికి వెళ్ళిపోయి ఆ తండ్రి యథావిధంగా యజ్ఞయాగాదులు చేసే దానిలోనే ఆ కర్తృవులు ఉండిపోతాడు. ఇదే విధంగా ఉంటే ఒకానొక సమయంలో యాగం చేయడానికి ధర్మబద్ధమైన సంపద కావాలి కాబట్టి స్నేహితుడు చెప్పిండు కదా అని చెప్పి ఆ రాజ్యానికి ఆ స్నేహితుడు ఇతని స్నేహితుడు ఒకటే కాదు చదువుకున్నారు కాబట్టి వెళ్ళి రమ్మన్నాడు కాబట్టి వెళ్తాడు. వెళ్ళేసరికి అప్పుడు నేను రమ్మంటే వచ్చేస్తావా అని చెప్పి అవమానిస్తాడు ఈ దధీచి మహర్షికి శుపుడు. నేను రమ్మంటే వచ్చేస్తావా, అప్పుడెప్పుడు చిన్నప్పుడు నేను వాగ్దానం చేసిన ధనం అంటే అంత మామూలుగా వస్తుందా, డబ్బు అంటే అంత ఈజీ అని అవమానిస్తానికి వెళ్ళిపోతాడు. దధీచి మహర్షి వెళ్ళిపోతాడు. నేను తలుచుకుంటే నేను నా శక్తి వల్ల నేను ఎంత ధనం సంపాదించగలుగుతా అని దధీచి మహర్షి అంటాడు. నీ డబ్బు గురించి ఎందుకు వచ్చినంటే నీకు ధర్మంగా నువ్వు సంపాదించిన డబ్బుతో వేస్తే ప్రజలు సుభిక్షంగా ఉంటారని చెప్పి యాగం చేస్తే సుభిక్షంగా ఉంటారని చెప్పి నేను అనుకున్నా, నువ్వు ఇలాగా అవమానిస్తావు అనుకోలేదని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం తర్వాత ఒక మీటింగ్కి ఒక సభకు వస్తారు. ఈ దధీచి మహర్షిను ఈ శుపుడు అనే రాజు వస్తారు. వచ్చిన తర్వాత డిస్కస్ అవుతుంది. అక్కడ ఏం డిస్కస్ అవుతుంది అంటే ఈ శుపుడు ఏమంటాడంటే ఆశ్రమాలకు తర్వాత యోగులకు మునులకు మొత్తం దాన ధర్మాలకు కూడా శత్రువుల వల్లనే జీవనం సాగిస్తున్నారు అని అవమానంగా మాట్లాడతాడు. యజ్ఞయాగాదులు చేయడానికి కర్తృవులు నడవాలన్నా లేకపోతే దాన ధర్మాలు చేయాలన్నా ఈ క్షత్రియ రాజుల వల్లనే మా వల్ల మేమే శ్రేష్ఠులం అని చెప్తాడు. అనేసరికి అహంకారంతో మాట్లాడేసరికి దధీచి మహర్షి కోపం వస్తుంది. అంటే వేద నింద చేసినట్టు, గురువు నింద చేసినట్టు, తర్వాత ఋషులకు అవమానించినట్టు, తర్వాత వేద పండితులను అవమానించినట్టు ఈయన కొద్దిగా ఫీల్ అవుతాడు. ఫీల్ అయ్యి అప్పుడు ఏమంటాడంటే ఈ దధీచి మహర్షి కోపం వస్తుంది. కోపం వచ్చి వేద నింద చేసి శాస్త్ర నింద చేస్తామని చెప్పి నువ్వు ఎంత శత్రువు రాజు అయితే ఎంత మాత్రం అని చెప్పి లెఫ్ట్ లెగ్ తోటి ఒక తన్ను తంతాడు. తనకి ఆ శుపుడుపై అంత దూరం పడుతుంది. పడేసరికి నన్నే తంతామని చెప్పి ఒక ఖడ్గం తీసి ఈ దధీచి మహర్షి పైన దాడి చేస్తాడు. దాడి చేయగానే ఆయన గాయపడతాడు. గాయపడిన తర్వాత ఆయన కోమాలకు వెళ్ళిపోతాడు. దధీచి మహర్షి కోమాలకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అక్కడ శుక్లాచార్యుడు వచ్చి మహామృత్యుంజయ మంత్రం ఇచ్చి అతను కొన్ని సంవత్సరాల పాటు ఆయన మహామృత్యుంజయ మంత్రం చేసిన తర్వాత మళ్ళీ ఆయన బతుకుతాడు. బతికిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఒక సభలకు వస్తాడు. సభలకు వచ్చి మళ్ళీ వేద నింద చేస్తుంటే
ఈ శుభుడు మళ్ళీ అదే విధంగా మాట్లాడుతుంటే మళ్ళీ లెఫ్ట్ లెగ్ తోటి ఈ దదీజీ మార్చి ఒక తన్ను తంతాడు. తనకి అంత దూరం పడి నన్ను అవమానిస్తామని చెప్పి మళ్ళీ ఖడ్గం తీసి, అప్పటికే ఈయన దదీజీ మార్చి మహాశివభక్తుడు చేపట్టి ఈయన మహామృత్యుంజయ మంత్రం పఠిస్తాడు కాబట్టి, కొన్ని కోట్ల సార్లు పఠిస్తాడు కాబట్టి ఆయన ఆ శివుడు ప్రత్యక్షమై అతనికి వజ్రపు ఎముకలు ఇచ్చేస్తాం. అంటే ఆయన ఒంట్లో ఉన్న ఎముకలు మొత్తం వజ్రపు ఎముకలే. ఈ ఎవరు దాడి చేసినా ప్రాణం బోధిగా. అలాగా ఎడమ కాలుతోటి దదీజీ మార్చి తన్నేస్తాడు శివుడికి. ఈ శివుడు రాజు తన్నేసరికి అంత దూరం పడి మళ్ళీ ఖడ్గం తీసి ఈయన కొట్టపోయేసరికి ఆ ఖడ్గం పనిచేయదు. ఎందుకంటే ఒళ్ళంతా ఆయనకు వజ్రం అయిపోతుంది. వజ్రం అవుతుందిగా వజ్రాన్ని ఆ ఖడ్గం ఏం చేయలేదు. కాబట్టి ఈయన అవమానంగా భావించి తిన్నపోయి ఒక వనంలో పోతాడు. ఈ రాజు పోయి కూర్చొని కఠోరంగా కూర్చొని శ్రీమన్నారాయణుడికి కఠోరంగా కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేస్తాడు. ఎలా తపస్సు చేస్తాడంటే, శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి భజమన్నారాయణ నారాయణ హరి హరి तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि लक्ष्मी नारायण नारायण हरि हरि అని ఈయన కఠోరంగా తపస్సు చేయగానే విష్ణుమూర్తి శంఖ చక్ర గదలతోటి దేదీవ్యమానంగా స్వామి దర్శనమిస్తాడు. దర్శనమివ్వగానే ఆయన పాదాల మీద పడి, స్వామి ఆ దదీజీ మార్చి పూర్వం నా మిత్రుడే, కాకపోతే ఆయన రుద్రభక్తుడు శివభక్తుడు. ఆయన శివభక్తుడు అవడం చేత ఆయనకు మరణం లేదు, మృత్యుకు నేను భయపడను అని చెప్పి నాకు సవాల్ వేసిండు. ఆయన ఛాలెంజ్ వేసిండు. నన్ను ఎడమకాలతో తన్నిండు, నన్ను అవమానపరిచిండు. ఆయన క్షమించమని కోరుకున్నట్టు చేయమని చెప్తాడు. చెప్పగానే విష్ణుమూర్తి అంటాడు, రుద్రభక్తులకు శివభక్తులకు ఆయన చెప్పింది కరెక్టే. దదీజీ మహర్షి రుద్రభక్తులకు మృత్యు భయం ఉండదు, ఏ దేవతలతోటి కూడా భయం ఉండదు, నాతోటి కూడా అతను వాళ్ళకు భయం ఉండదు. శివభక్తులకు ఆయన దదీజీ మహర్షి తప్పుగా మాట్లాడలేదు. రుద్రభక్తులకు మృత్యు భయం ఉండదు అనగానే, స్వామి మీరే ఇలా భూన బ్రహ్మాండాలు పాలించే స్థితికారకుడును, నువ్వే ఇలా అంటే ఎలా స్వామి, పరమాత్మను అనేసరికి ఇక భక్తవత్సలుడు కాబట్టి శ్రీమన్నారాయణుడు భక్తుడికి వసుడు కాబట్టి సరే అని చెప్పి భక్తుడిని ఎందుకు చిన్నపరచాలని చెప్పి ఆయన దదీజీ ఆశ్రమానికి వస్తాడు. అప్పటికే దదీజీ మహర్షి మహాశివభక్తుడు, నిరంతరము శివారాధన చేస్తూ బిల్వదళాలు, నాగలింగ పుష్పాలు, తామర పూలు, బిల్వదళాలు, పూలు అన్నీ తీసుకొచ్చి శివుని పూజిస్తారు. ఎలా పూజిస్తారు? ఈ విష్ణుమూర్తి వచ్చే లోపలికి ఆశ్రమంలో ఎలా పూజిస్తుంటాడంటే, ఎలా ఉంటాడంటే నుదుట విభూతి, మెడల రుద్రాక్షలు, జటాజుటాలు ధరించి, భస్మం ధరించి, రుద్రాక్షలు ధరించి ఆశ్రమానికి వస్తాడు విష్ణుమూర్తి. రాగానే అప్పుడు ఎదురుగా ఆశ్రమంలో శివలింగం, పెద్దటి పార్థివలింగం పెట్టుకొని మొత్తం బిలవనం ఉంటుంది, టోటల్గా బిలవనం ఉంటుంది. ఈ దదీజీ మహర్షి రుద్రాక్షలు ధరించి భస్మం ధరించి శిష్యులతో కూర్చొని ఉంటాడు. అప్పుడు శివుని అర్చిస్తుంటాడు. చంద్రకళాధర గంగా మనోవిహార సరస సామగాన విలోల సర్వేశ్వర శంభో మహాదేవ శంభో శంకర గౌరీశ పతిత పావన పరమేశ శంభో శంకర గౌరీశ పతిత పావన పరమేశ నిత్య తేజోమయా దేవా మృత్యుంజయ నిత్య తేజోమయా దేవా మృత్యుంజయ శంభో శంకర గౌరీశ పతిత పావన పరమేశ అని ఇలా శివుని బిలోదళాలు పూలతోటి దదీజీ మహర్షి మహాశివభక్తుడు రుద్రాభిషేకం చేస్తుంటే అక్కడికి మారు రూపంలో విష్ణుమూర్తి ఒక బ్రాహ్మణ రూపంలో వస్తాడు. ఆశ్రమానికి రాగానే అతన్ని ఆశ్రమానికి ఒక బ్రాహ్మణోత్తముడు రాగానే అర్ఘ్య పద్యాలు ఇచ్చి కూర్చోబెడతాడు. కూర్చోబెట్టిన తర్వాత ఎందుకు వచ్చినావు అడిగేసరికి ఈయన చెప్తాడు, ఈ బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఏం చెప్తాడంటే, నువ్వు శుభుడు అనే రాజుతోటి గొడవ పెట్టుకున్నావంట, నువ్వు నాకు మృత్యు అంటే భయం లేదు, నేను రుద్రభక్తుని శివభక్తుని, నాకు మృత్యు అంటే భయం లేదు, ఏ దేవత అంటే భయం లేదు అని అంటున్నావంట. ఏం లేదు,
అతని దగ్గర నేను తప్పు చేసిన నన్ను క్షమించమని అడుగుంటే నేనెందుకు భయం పడతా? స్వామి, నువ్వు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి, నువ్వు ఎవరో నాకు తెలియదు అనుకున్నావా? నువ్వు భక్తవత్సలునివి, శివుడికి నీకు భేదం లేదు, అలాంటి నారాయణుడి నీకు నమస్కారం. కానీ నువ్వు భక్తవత్సలుడు కాబట్టి వచ్చినావు, నీ భక్తుని గురించి వచ్చినావు. స్వామి, నాకు భయం లేదు, నాకు మృత్యు అంటే భయం లేదు, నువ్వంటే భయం లేదు, మృత్యు అంటే భయం లేదు, ఏ దేవత అంటే భయం లేదు, నేను రుద్రభక్తుని అని దదీజీ మహర్షి స్పష్టంగా చెప్పగానే అప్పుడు నువ్వు యథావిధిగా నీ రూపాన్ని ధరించు స్వామి అని రుద్రభక్తుడైన దదీజీ మహర్షి అనగానే విష్ణుమూర్తి యథావిధిగా రూపం వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత సరే ఎలా గుర్తుపట్టినావు అంటే, నేను త్రికాలదర్శి అయిన సాక్షాత్తు శివుని భక్తుడిని. శివభక్తులకు జనరల్గా మనం తెలుసుకోవాలంటే శివభక్తులు అచంచల శివభక్తులు, నైష్టిక భక్తులు ఉంటారు కదా, శివుడు తప్ప అన్యత లేని భక్తులు ఉంటారు కదా, పరాభక్తులు. ఆ భక్తులకి త్రికాలదర్శి ఆయన శివుని ఎలాగైతే త్రికాలదర్శి అయితే భూత భవిష్యత్ వర్తకాల మానం తెలిసిపోతుంది. ఎవడైతే ఎదురు వస్తుంటే వాడు పిశాచంగా మారుతాడా, యమలోకం పోతాడా, ఏ జన్మెత్తాడో చెప్పేయగలుగుతాడు. శివభక్తుడు అంత శక్తి ఉంటుంది, ఎందుకంటే చుట్టూ శాంభవి శక్తి ఉంటుంది. టోటల్గా సరౌండింగ్ ఎట్లా వైఫై ఎలా ఉంటుందో అదేవిధంగా శివభక్తుడు చుట్టూ శాంభవి శక్తి ఉంటుంది. ఆ శక్తి ఉండడం వల్ల పిశాచాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి పిశాచాలు ఉండే వాళ్ళు కూడా కనబడిపోతారు శివభక్తులు. ఆ పిశాచాలు కనబడితే భూతపేత పిశాచాలు కనబడతాయి. తర్వాత వచ్చే క్యాండిడేట్కి వీడు ఎన్నాళ్ళు బతుకుతాడు, ఏ లోకం పోతాడు, పిశాచం అవుతాడా, ఏమవుతాడు చెప్పేయగలుగుతాడు శివభక్తుడి దగ్గర. ఎందుకంటే శివుడు త్రికాలదర్శి. ఆ భక్తులు అంటే అంత భక్తులు అంటే అంత నైష్టికి భక్తుడికి వారికి చేరుకోవాలి. అంటే పరాభక్తుడు, శివుడు తప్ప అన్యదా పూజించని వాడు ఉంటాడా. నుదుడ విభూతి, మెడల రుద్రాక్షలు, ఇంట్లో శివలింగం పెట్టుకొని నిరంతరం ఆయన ఒంట్ల శివలింగం, ఆయన మెడల శివలింగం, ఆయన హృదయంలో శివలింగం, ఆకాశంలో చంద్రుడు కూడా శివలింగంలో ఆయన కనబడాలి, సూర్యుడు కూడా శివలింగం, అనేకమైన ఆకులో కూడా శివలింగం కనబడే ఆ నైష్టికి భక్తుడు చూడు. అలాంటి వాళ్ళకి త్రికాలదర్శి అయిన శివుడు ఎలాగైతే భూత భవిష్యత్ వర్తమానం ఆయన కనబడిపోతుంది, అదేవిధంగా విష్ణుమూర్తిని కూడా ఆయన నువ్వు విష్ణుమూర్తి అని చెప్పేసరికి విష్ణుమూర్తి రూపం దాల్చిన తర్వాత సరే నా భక్తుడు, నేను భక్తవత్సలుని, నన్ను కోరిండు శుభుడు కాబట్టి నిన్నేం ఓడిపోవని చెప్తలేను, అతనికి పోయి నేను మృత్యుకి భయపడతా అని చెప్పంటే నేను ఎందుకు భయపడతా, నేను రుద్రభక్తుడిని, నేను భయపడని అంటాడు. విష్ణుమూర్తితోటి డిస్కస్ అవ్వగానే నువ్వు ఇంతకు వస్తావా, నాతో యుద్ధం చేయని చెప్పి విష్ణుమూర్తితో యుద్ధం స్టార్ట్ అయిపోతుంది. విష్ణుమూర్తి కోట్ల మంది దేవతలను తీస్తాడు, దేవతలు తీస్తాడు. అదే సుదర్శన చక్రం వేయబోయేసరికి ఈయన దదీజీ మార్చి తపస్వి కదా, కోట్ల రుద్రగణాలు వచ్చేస్తాయి. రుద్రగణాలు యుద్ధం చేస్తాయి, విష్ణుమూర్తితో యుద్ధం చేస్తుంటే సుదర్శన చక్రం వేయబోతే నారాయణ నువ్వు వేసే సుదర్శన చక్రం నీకు తెలియదా, నువ్వు కఠోరంగా శివుని ఆరాధించి మహాశివభక్తుడికి నువ్వు కఠోరంగా శివారాధన చేసి ఆ శివుడే నీకు ఆ సుదర్శన చక్రం ఇచ్చింది, శివభక్తులు చెనకదు సుదర్శన చక్రము అని దదీజీ మహర్షి అంటాడు. అనేసరికి తెలుసుకొని ఆ సుదర్శన చక్రము ఈ దదీజీ మహర్షి చుట్టూ తిరిగి మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎంతోమంది దేవతలను తీసి కోట్ల దేవతలను తీసి దదీజీ మహర్షి మీద పంపగానే రుద్రగణాలన్నీ యుద్ధం చేస్తారు. రుద్రగణాలు మొత్తం ఈ దేవతల్ని తుక్కు కొడతారు. కొట్టిన తర్వాత కూడా చాలామందిని తీస్తాడు. అలానే యుద్ధం జరుగుతుంటుంది, ఎన్నో శస్త్రాలు వేస్తుంటారు, ఈయన శస్త్రాలు వేస్తుంటారు, విష్ణుమూర్తి శస్త్రాలు, అలాగా చాలా కాలం యుద్ధం జరిగిన తర్వాత అప్పుడు విష్ణుమూర్తి అంటాడు ఆ శివుని పిలిచి, నీకు ముందే చెప్పిన నా శస్త్రాలు శివభక్తుల ముంగడ శివుని ముంగడ ప్రయోగం ఇస్తే పనికిరాదు, శివుని శస్త్రాలైనా నా భక్తుల మీద పనిచేయవు, నా శస్త్రాలైనా శివుని మీద పనిచేయవు అని నీకు తెలియదా, నీకు ముందు చెప్పి నా వినలేదు కాబట్టి నువ్వు అతని శరణు వేయడానగానే అప్పుడు ఈ శుకుడు పోయి ఆయన దదీజీ పాదాల మీద పడగానే అప్పుడు దదీజీ మహర్షి నాతో యుద్ధానికి వచ్చారు కాబట్టి మీకు శ్రీమన్నారాయణుడితో సహా దేవతలందరూ ముక్కోటి దేవతలందరికీ దక్షయజ్ఞంలా శివుని చేత పరాభవం తప్పదు, శివుని చేత మీకు అవమానం పరాభవం తప్పదు ఆ దక్షయజ్ఞంలా అని చెప్పి శాపం ఇస్తారు. శాపం ఇచ్చిన తర్వాత ఇది దదీజీ మహర్షి వృత్తాంతము. ఈ కథ జనరల్గా శివమహాపురాణంలో లింగ పురాణంలో ఏముందంటే నేను ఒట్టిగా చెప్తలేను, శివమహాపురాణంలో రుద్ర సంహితల 143 అధ్యాయం, దీనిలో శివమహాపురాణంలో 143 అధ్యాయంలో చెప్పబడే శుపుని చరిత్ర, శుపుని గురించిను తర్వాత దదీజీ మహర్షి వివాదం గురించి ఉన్నది. నేను ఒట్టిగా ఏం చెప్తలేను. దీనిలో విద్వేశ్వర సంహితల మీకు 143 అధ్యాయంలో ఉన్నది చూడవచ్చు. ఈ
చరిత్ర, ఈ శుకుని చరిత్ర, తర్వాత దదీజీ మహర్షి వివాదం, యుద్ధకాండం ఎవరైతే వింటారో అలాగా ఒక బారంబార్ అంటే మళ్ళీ 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 ఒక 50 సార్లు ఎవరైతే వింటారో అష్టదరిద్రుడు, ఎంత దరిద్రుడు ఉన్నా కానీ వానికి ధనంతో ఐశ్వర్యంతో మునుగుతాడని పురాణం స్పష్టంగా చెప్తున్నది. ఎందుకంటే నేను ఆల్రెడీ అనుభవించిన, ఎందుకంటే ఇప్పటికీ చాలాసార్లు నేను ఈ కథ విన్నా చెప్పినా. ఈ కథ వినడం వల్ల ఇప్పుడు చాలామందికి మాకు సంతానం లేదండి, ధనం లేదు, మాకు ధనం ధనం వచ్చినట్టు వచ్చి డబ్బు వెళ్ళిపోతుంది ఇలా బాధపడే ఉంటారు కదా. ఇంట్లో పైసలు లేని, ధనం ₹1 లేని ఉంటారు కదా. ఈ శుకుని కథ, దదీజీ మహర్షి కథ బారంబార్ రిపీట్ టు రిపీట్ వింటే తక్కువ కాలంలో ఆ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఇది నేను చెప్తున్నా కాదు, పురాణంలో స్పష్టంగా ఉన్నది, శివ మహాపురాణం. మీరు వింటే తెలుస్తుంది. తర్వాత ఇంకొకటి ఉద్దేశం ఏంటంటే, ఇంకోటి ఏంటిదంటే నర్మదా బాణలింగం. అన్ని లింగాల్లో శ్రేష్టమే ఒక నర్మదా బాణలింగం. ఎందుకంటే పూర్వము బాణాసురుడు అనే రాక్షసుడు ఒక నర్మదా బాణలింగం పెట్టి లక్షల శివలింగాల్ని ఆ నర్మదా నదిలో నిమజ్జనం చేసేవాడు. శివారాధన చేసి నర్మదా నదిలో వదిలేడు. కోట్లే డైరెక్ట్ 9 కోట్లేమో పార్థివ లింగాలు మట్టితో శివలింగాలు చేసి శివ పూజ చేసి ఆ నర్మదా నదిలో వదిలేటరు. అలాగా అవన్నీ ఒక పాషాణంగా చేస్తూ శివుడు ప్రత్యక్షమై అనగానే స్వామి అవన్నీ ఈ పార్థివ లింగాలను పాషాణలింగం మారిపోయినా ఒక నర్మదా బాణలింగం మారిపోతుంది. ఎవరైతే నర్మదా బాణలింగం ఇంట్లో తెచ్చుకొని పెట్టుకొని పూజ చేస్తారో, ఎవరైతే బిలోదనాలతో పూజ చేస్తారో తక్కువ కాలంలో, కొంతకాలంలోనే దాదాపు ఒక నెల లోపలనే ఐశ్వర్యవంతుడవుతాడు. పురాణాలు స్పష్టంగా రాసి ఉన్నది. నేను సొంతంగా ఏం చెప్తలేను. శివ మహాపురాణం, మనం లింగ పురాణం కూడా ఉంది. మన లింగ పురాణంలో కూడా నేను చెప్తాను. నేను లింగ పురాణంలో కూడా చెప్పబడ్డది. తక్కువ కాలంలోనే ధనవంతుడు, అంటే డబ్బు నిలుస్తలేదు, ఆర్థికంగా చితికిపోతున్న పూర్వజన్మ కర్మ వల్ల మనకు ధనం ఉండలేదు, ఇవన్నీ ఉంటాయి కదా. వీటి నుంచి బయటపడాలంటే నర్మదా బాణలింగం ఒకటి ఇంట్లో పెట్టి పూజించవచ్చు. 2 పూటల పూజ చేస్తే సరిపోతుంది. స్పష్టంగా శివునికి అభిషేకం చేయాలి. తర్వాత ఈ కథ ఇప్పుడైతే నేను చెప్పిన శుకుని కథ, దదీజీ కథ ఎవరైతే రిపీట్ టు రిపీట్ 50-60 సార్లు వింటారో చాలా తక్కువ. మేము ఇంట్లో శివలింగం పెట్టుకోలేమండి, మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని అన్న వాళ్ళు ఉంటారు కదా. అలాగే పూర్వజన్మ కర్మ వల్ల శివలింగం రాదు వాళ్ళ ఇంట్లకు. శివలింగం ఎవరైతే ఇంట్లో ఉంటో వాడు ధన్యుడు, వాళ్ళ పితృదేవతలు కూడా తరతరాలకు తరించిపోతారు. ఇక మోక్షకారకుడు ఆ క్యాండిడేట్. అలాంటిది ఒకవేళ మేము పెట్టుకోలేమని, మాకు అన్న వేరే కార్యాల వల్ల మేము పెట్టుకోలేము అని అనుకున్న వాళ్ళు ఉంటారు కదా. ఈ దదీజీ మహర్షి శుకుని కథ వింటే చాలా తక్కువ కాలంలో రిపీట్ టు రిపీట్ అంటే మళ్ళీ మళ్ళీ వింటే వాళ్ళకు ఐశ్వర్యంతో, ధనంతో కష్టాలు తీరిపోయి, అప్పులు తీరిపోయి వాళ్ళు సుభిక్షంగా ఉంటారని పురాణం స్పష్టంగా చెప్తుంది. శివ మహాపురాణం. ఓం నమః శివాయ.